ఒడిశాలో కలర్ఫుల్ చేపలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఒడిశాలో రంగురంగుల చేపలకు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వాటిని స్థానికంగా పెంచేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు రంగురంగుల చేపల పెంపకాన్ని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దీంతో ఒడిశాలో నిరుద్యోగం సైతం క్రమంగా తగ్గుతుందని సర్కార్ భావిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం చేయడం కన్నా ఏదైనా చిన్న బిజినెస్ చేయడం మేలని భావించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సొంతంగా ఉపాధి మార్గాలను ఏర్పరచుకోవడం ద్వారా నిరుద్యోగం కూడా తగ్గుతుంది. అయితే సొంతంగా బిజినెస్ చేయాలంటే మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్న వాటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఆ బిజినెస్ చేసే వారికి సరైన ఫలితం వస్తుంది. అదే సమయంలో వారికి ప్రభుత్వం సైతం అండగా ఉంటే వ్యాపారంలో మరిన్ని లాభాలు రావడం ఖాయం. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నారంటే, ఒడిశాలో రంగురంగుల చేపల పెంపకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. తద్వారా రంగురంగుల చేపల పెంపకందారులకు ఆర్థికంగా భారీ ప్రయోజనం కలిగేందుకు అవకాశం లభిస్తుంది. ఒడిశాలో కలర్ఫుల్ చేపలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. అందుకే ఒడిశా మత్స్యశాఖ కలర్ఫుల్ చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. దీంతో అనేక మంది ఇళ్లు, కార్యాలయం వంటి ప్రదేశాల్లో అక్వేరియంలలో ఈ కలర్ఫుల్ చేపలను పెంచడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ విధంగా కలర్ఫుల్ చేపలను పెంచిన వారికి భారీగా ఆదాయం కూడా లభిస్తోంది. ఒడిశాలో ఎంతో మంది కలర్ఫుల్ చేపల పెంపకానికి మొగ్గు చూపుతుండటంతో వారికది జీవనోపాధిగా మారుతోంది. దీంతో ఒడిశాలో నిరుద్యోగం తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కలర్ఫుల్ చేపలు ఒడిశాకు బయటి రాష్ట్రాల నుంచి దిగుమతవుతున్నాయి. కోల్కతా, హైదరాబాద్, చెన్నై నుంచి రంగురంగుల చేపలు ఒడిశాకు దిగుమతవుతున్నాయి. అలా దిగుమతైన కలర్ఫుల్ చేపల ధర కూడా ఎక్కువగానే ఉంది. అందుకే ఈ కలర్ఫుల్ చేపలు ఒడిశాలోనే ఉత్పత్తి జరిగితే రాష్ట్ర రైతులు ప్రయోజనం పొందుతారని ఒడిశా సర్కార్ భావిస్తోంది. ప్రస్తుతం ఒడిశా సర్కార్ దేశీయ చేపల ఉత్పత్తిపై దృష్టి సారించింది. అయితే కలర్ఫుల్ చేపలను పెంచేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలాంటి చేపలను పెంచుతున్న 203 కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతిస్తోంది. కలర్ఫుల్ చేపలను పెంచడం ద్వారా నెలకు 15,000 నుంచి 20,000 వరకు సంపాదించవచ్చు. వీటిని ఎంత ఎక్కువగా పెంచితే అంత రాబడి వస్తుంది. మార్కెట్లో కలర్ఫుల్ చేపల ధర 10 రూపాయల నుంచి ప్రారంభమై 10,000 వరకు ఉంటుంది. దీంతో ఒడిశాలోని 4 జిల్లాల్లో కలర్ఫుల్ చేపల పెంపకాన్ని ఒడిశా ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. కలర్ఫుల్ చేపల పెంపకాన్ని ఒడిశాలోనే ఉత్పత్తి చేయడం ద్వారా దిగుమతులు తగ్గిపోయి ఇక్కడి రైతులు భారీగా లాభాలు ఆర్జించేందుకు అవకాశం లభిస్తుంది. అందుకే ఒడిశాలోనే కలర్ఫుల్ చేపల పెంపకానికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది. ఒడిశాలో కలర్ఫుల్ చేపలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మొదటగా కొంతమందికి కలర్ఫుల్ చేపల పెంపకంపై శిక్షణను అందిస్తున్నారు. ఈ శిక్షణలో భాగంగా వారికి చేపల ఫార్మింగ్ ఎలా చేయాలో, వాటిని మార్కెట్లో ఎలా విక్రయించాలనే దానిపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కలర్ఫుల్ చేపల పెంపకంలో మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. ఒడిశాలో కలర్ఫుల్ చేపలకు భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ చేపలు పెంచే వారికి ఎంతో మేలు చేకూరుతుంది. అంతేకాదు, ఒడిశాలో అవసరానికి తగ్గట్టు వాడుకోగా మిగిలితే ఇతర రాష్ట్రాలకు సైతం వాటిని ఎగుమతి చేసేందుకు వీలుంటుంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా బ్రహ్మపురి, పూరి, బాలేశ్వర్, కేంద్రపారా జిల్లాలో కలర్ఫుల్ చేపల పెంపకం ప్రారంభించారు. కలర్ఫుల్ చేపల పెంపకం ద్వారా ఇక్కడి రైతులకు ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్న ప్రభుత్వం మత్స్యశాఖ వారికి మద్దతుగా నిలుస్తుంది. ఒడిశాలో కలర్ఫుల్ చేపలను పెంచితే రాష్ట్ర ప్రజలకు చాలా ప్రయోజనం కలుగుతుందని వ్యాపారులు భావిస్తున్నారు. ముఖ్యంగా కాలర్ ఫిష్, మల్లి, క్రొకడైల్, షార్క్ వంటి అనేక కలర్ఫుల్ చేపలకు డిమాండ్ ఉంది. వీటిని చాలా మంది తమ ఇళ్లు, కార్యాలయాల వద్ద ఉన్న అక్వేరియంలో ఉంచేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కలర్ఫుల్ చేపల పెంపకంపై రైతులకు మత్స్యశాఖ అధికారులు అవగాహన కల్పిస్తుండటంతో వారు దీని పెంపకానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఒడిశాలో కలర్ఫుల్ చేపలకు భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో వీటి పెంపకం చేపట్టే రైతులకు భారీ లాభం చేకూరుతుంది. మొత్తంగా ఒడిశాలో ఉన్న డిమాండ్ను అక్కడి రైతులు తమకు అనుకూలంగా మార్చుకుని కలర్ఫుల్ చేపలను పెంచేందుకు ఆసక్తి చూపిస్తుండడం, వారి ప్రభుత్వ మద్దతును అందిస్తుండటంతో ఎంతో మందికి జీవనోపాధి కలుగుతుంది. ఒడిశాలో భారీ డిమాండ్ ఉన్న కలర్ఫుల్ చేపలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఒడిశాలోనే కలర్ఫుల్ చేపలను పెంచేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు సైతం ఇస్తుంది. ఈ కలర్ఫుల్ చేపల పెంపకంపై రైతులకు శిక్షణను సైతం ఇస్తూ ఉండటంతో వీటిని పెంచేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు.
మొత్తంగా కలర్ఫుల్ చేపల పెంపకంతో ఒడిశాలో ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది.